నడవాలి. వేదము చెప్పినది మార్గము. ఆ మార్గంలో నువ్వు నడవగలిగితే లక్ష్యాన్ని చేరుకుంటావు. అందుకే ప్రమాణవాక్కు ఏది అని అడిగితే వేదమొక్కటే. వేదము ప్రమాణము తప్ప ఇంకా ఏదీ ప్రమాణము కాదు. మీరు ఎక్కడ ఎవరు చెప్పినా అది వేదమునకు వ్యతిరేకం కాకపోతేనే ప్రమాణంగా తీసుకోవాలి. వేద వ్యతిరేకమైతే ఎవరు చెప్పనివ్వండి ప్రమాణం కాదు. మీకు శ్రీరామాయణం యొక్క గొప్పతనం అంతా అదే. రామచంద్రమూర్తి ఎప్పుడు మాట్లాడినా ప్రమాణమైంది. ఎందుకు ప్రమాణమైంది? రాముడు తన సొంతంగా ఏది మాట్లాడడం. రాముడు ఏది మాట్లాడినా శాస్త్రం. శ్రీరామరాజ్యం అంటే ఏమిటో తెలుసా? శ్రీరామరాజ్యం అంటే రాముడు కొత్త పరిపాలనా విధానాన్ని ప్రవేశపెట్టాడు. 1/6 వంతు పనులు పుచ్చుకున్నాడు. రహదారికి ఇరువైపులా చెట్లు నాటించాడు, చెరువులు తవ్వించాడు. అది కాదు శ్రీరామరాజ్యం అంటే. శ్రీరామరాజ్యం అంటే యథాశాస్త్రం. శాస్త్రం ఎలా రాజు పరిపాలించాలని చెప్పిందో అలాగే రాముడు పరిపాలించాడు.